టీమిండియాలో కోచ్ గౌతమ్ గంభీర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య ఇంటర్నల్గా చాలా స్ట్రాంగ్ కోల్డ్ వార్ నడుస్తున్నట్టుంది. రీసెంట్గా జరిగిన C8 క్రికెట్ అవార్డ్స్ ఈవెంట్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన క్రెడిట్ మొత్తం టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్కి ఇచ్చి, ఆ టోర్నీ గెలిచిన టైంలో జట్టు హెడ్ కోచ్గా ఉన్న గౌతమ్ గంభీర్కి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక దీనికి టిట్ ఫర్ టాట్ అన్నట్టు ఇప్పుడు గంభీర్ అటు హిట్ మ్యాన్తో పాటు ఇటు రాహుల్ ద్రావిడ్కి కలిపి సాలిడ్ కౌంటర్ వేశాడు. వెస్టిండీస్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గంభీర్, టెస్టులో టీమిండియా లోయెస్ట్ పాయింట్ అంటే 2024 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీసేనని, ఆ ఓటమిని టీమిండియా ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నాడు. ఆ సిరీస్లో న్యూజిలాండ్ టీంని ఇండియా ఓడిస్తుందని అంతా అనుకున్నా, దారుణంగా 3-0తో భారత్ ఓడిపోయిందని, అలాంటి పరిస్థితి మళ్ళీ తెచ్చుకోకూడదని గంభీర్ అనడం ఆ సిరీస్కి కెప్టెన్గా ఉన్న రోహిత్కే కౌంటర్ వేసినట్లుంది. రోహిత్ కెప్టెన్సీని తక్కువ చేయడమే కాకుండా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ క్రెడిట్ రాహుల్ ద్రావిడ్కి ఇచ్చినప్పుడు 2024లో జరిగిన ఈ టెస్ట్ సిరీస్ ఓటమి క్రెడిట్ కూడా ద్రావిడ్దే కదా అన్నట్టు గంభీర్ మాట్లాడాడు. అయితే ఆ టెస్ట్ సిరీస్కి కూడా గంభీరే కోచ్గా ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ఇప్పుడు గంభీర్, రోహిత్ మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.